అందరికీ నమస్కారం. ఓం డివైన్ 9 ఛానల్ కు స్వాగతం. మనిషి ఎంతటి మేధావి అయినా, ఎంతటి ధనవంతుడైనా సరే కొన్ని అలవాట్లు అతన్ని నాశనం చేస్తాయి. పురాణ కాలం నుంచి నేటి వరకు మనిషి పతనం అవ్వడానికి ప్రధాన కారణమైన ఆ 7 చెడు అలవాట్లేంటో మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది పరస్త్రీ వ్యామోహం. ఏ కాలంలోనైనా మనిషిని అధపాతాళానికి తొక్కేసే అలవాటు ఇది. దీనికి రావణాసురుడే పెద్ద ఉదాహరణ. పరాయి స్త్రీ అయిన సీతాదేవిని ఆశించి రావణుడు తన రాజ్యాన్ని, కుటుంబాన్ని, ఆఖరికి ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. రెండవది జూదం. ధర్మరాజు అంతటి మహానుభావుడే జూదం వల్ల అడుగులు పాలయ్యాడు. తన తమ్ముళ్లను, భార్యను కూడా కష్టాల్లోకి నెట్టాడు. ఈ రోజుల్లో పేకాట, ఇతర జూదాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మూడవది మద్యపానం. మద్యం మత్తులో మనిషి ఏం చేస్తున్నాడో తనకే తెలియదు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు అంతటి జ్ఞాని కూడా మద్యం మత్తులో తాను తాగే పానీయంలో కచుడి, చితభస్మం కలుపుకొని తాగి ఇబ్బంది పడ్డాడు. మత్తు అనేది తెలివితేటలను నాశనం చేస్తుంది. నాలుగవది వేట. దశరథ మహారాజు వేట మీద ఉన్న వ్యామోహంతో శబ్దవేది బాణం వేసి పొరపాటున శ్రవణ కుమారుణ్ణి చంపేశాడు. ఆ పాపం వల్ల కన్న కొడుకు రాముడికి దూరమై బాధతో ప్రాణాలు విడిచాడు. నేటి కాలంలో కూడా వినోదం కోసం జంతువులను హింసించేవారు చట్టపరమైన ఇబ్బందుల్లో పడుతున్నారు. ఐదవది కఠినంగా మాట్లాడడం. ఎదుటి వారిని నొప్పించేలా పరుసంగా మాట్లాడడం వల్ల శత్రువులు పెరుగుతారు. దుర్యోధనుడు పాండవులను ఎప్పుడూ మాటలతో అవమానిస్తూ ఉండేవాడు. ఆ నోటి దురిసే కురుక్షేత్ర యుద్ధానికి, కౌరవుల నాశనానికి ఒక కారణమైంది. కఠినంగా దండించడం. అధికారం ఉందని ఇతరులను చిత్రహింసలు పెట్టకూడదు. దుర్యోధనుడు తన బంధువులను బంధించి ఇబ్బంది పెట్టాడు. దానివల్లే శకుని కౌరవ వంశం మీద పగ పెంచుకొని వారిని నాశనం చేశాడు. ఈ రోజుల్లో కూడా పిల్లలను లేదా ఇతరులను అతిగా దండించడం వల్ల సంబంధాలు దెబ్బతింటాయి. ఏడవది డబ్బును దుర్వినియోగం చేయడం. కొందరికి డబ్బు ఉందని విచ్చలవిడిగా ఖర్చు చేసే అలవాటు ఉంటుంది. అవసరం ఉన్నా లేకపోయినా డబ్బును తప్పుడు పనులకు వాడితే లక్ష్మీదేవి మన దగ్గర ఉండదు. ధనాన్ని సరైన పనులకు వాడకపోతే చివరికి దారిద్ర్యమే మిగులుతుంది. మరి విన్నారు కదా, ఈ 7 వ్యసనాలను ఎంత దూరంగా ఉంటే జీవితం అంత బాగుంటుంది. మంచి అలవాటులతో మీ జీవితాన్ని బంగారుమయం చేసుకోండి. నమస్కారం.